న్యూస్ ఛానల్ తగ్గేదేలే కామెడీ షోకి స్వాగతం సుస్వాగతం. ఒక విలేజ్ అబ్బాయి ఒక సిటీ అబ్బాయిని అప్పు కోసం అడిగాడు. ఆ విలేజ్ అతను ఆ సిటీ అతన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఒక చిన్న స్కిట్ రూపంలో మన ముందుకు తేబోతున్నారు మన గలాటా గ్యాంగ్. సో ప్లీజ్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. నమస్కారం అయ్యారు. నమస్కారం అయ్యారు. ఏడ పెడుతున్నావు అయ్యా దండము? ఇక్కడే కదా. ఇక్కడ పెట్టాలయ్యా దండము? చాలా ఇబ్బంది ఉంది, అప్పు ఏమని అయ్యారా? ఏం అప్పియాలయ్యా నీకు? నేను నీకు అప్పియాలంటే నువ్వు నా దగ్గర ఏదైనా పెట్టాలి కదా. నీ దగ్గర పెడతాయి గారు. ఏం పెడతావేంటే? బీడి మీకు పెడతాయి గారు. బీడి మీకు పెడతాయి గారు. బీడి ముక్క. బీడి ముక్క నీ దగ్గర పెట్టుకో, నా దగ్గర ఎందుకు? నీకు పనికొస్తుంది. పొగలు వస్తాయి కింద పెడితే. పొగలు వస్తాయి కింద పెడితే. సరే బీడి ముక్క ఏం పెట్టాలి? ఇంకా బేడే ముక్క కాదా? ఏమన్నా నగలు పెట్టు. నగలే కదా. ఉంటే మా ఇద్దరు నాకు తీసుకొస్తా. ఎద్దుల నగల? ఎద్దుల నగల? ఎద్దుల నగలు కాదా? మెడలు వేసుకునే నగలు? మెడలు వేసుకుంటే అలాంటి ఏం లేవు. అలాంటి ఏం లేవు. నగలు పెట్టమంటే ఎద్దుల నగలు పెడతానంటావు ఏంటా నువ్వు? అయిగో నగలే కదా. అయిగో నగలే కదా. నేను నీకు అప్పియాలంటే నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు నాకు తెలియాలి కదా. ఏ వ్యాపారమా? పొద్దుతిరుగుడు వ్యాపారం. పొద్దుతిరుగుడు వ్యాపారం. అదే వ్యాపారమా? అది కూడా వ్యాపారమే కదా. పొద్దుతిరుగుడు. పొద్దుతిరుగుడు. ఏమా నువ్వు చదువుకున్నావు అసలు? నీకు బడి తెలుసా అసలు? తెలుసు. ఏ బడి తెలుసు? రోకలు బడి. రోకలు బడి. ఏం రోకలు పడా? రోకలు పడి దంచేది. దంచేదా? ఏడ దంచుతావా నువ్వు? ఏడ దంచుతావా నువ్వు? బడిలో కూడా దంచుతావేంటి? రే ఇన్ని అప్పులు చేసావంటే నిన్ను మీ పేరెంట్స్ బాగా మమకారంతో పెంచే ఉంటారు కదా. నన్ను మమకారంతో పెంచలా, చమత్కారంతో పెంచినారు. చమత్కారంతో పెంచినారు. రే నువ్వు అప్పటికే నీకు వచ్చావు సరే, కానీ నీకు వ్యవసాయం ఇష్టమా ఆర్థిక సాయం ఇష్టమా? ఈ రెండు కాదా? మా ఇంటి పక్కన మంగంతో కరువు సాయం ఇష్టమో. కరువు సాయం ఇష్టమో. అది కూడా సాయం కదా సార్. అది కూడా సాయం కదా సార్. ఏం సాయం అయ్యదే? అవును అడిగి చెప్తాడు. అవును అడిగి చెప్తాడు. రే నీకు అప్పేయడానికి ఏ ఏ కారాలు ఉన్నాయి? ఏ కారాలా? పుటకారాలు, సన్నకారాలు. సన్నకారాలా? సన్నకారాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వే కదా కారాలు ఉన్నావు. కారాలంటే నీకు అప్పేయడానికి ఎకరాలు భూమి. భూమి 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 ఎకరాలు అయితే భూమి దగ్గర ఉండే వాళ్ళంటే ఆయన దగ్గర ఉండే. నేను అడిగేది నిన్ను, వాళ్ళని ఎందుకు అడుగుతాను? నువ్వే కదా భూమి ఎకరాలు అన్నావు. భూమి నా దగ్గర లేదు, వాళ్ళంటే ఆయన దగ్గర ఉంది సార్. వాళ్ళంటే ఆయన దగ్గర ఉందా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అదంతా కాదు కానీ నీకు అప్పేయడానికి నీ సైడ్ పేపర్లు ఏమైనా తీసుకురా. సైడ్ పేపర్లే కదా సార్. తీసుకోవచ్చా సార్? తీసుకురా తొందరగా. సైడ్ పేపర్లు ఉన్నాయి. తొందరగా తీసుకో సార్. నీ కళ్ళకున్న సైడ్ పేపర్లు కాదయా, నీ భూమి సైడ్ పేపర్లు. భూమి సైడ్ పేపర్లా? ఎక్కడ దొరుకుతారా మీరు? భూమి సైడ్ పేపర్లు భూమి దగ్గర ఉన్నాయి. నీ భూమి సైడ్ పేపర్ రా. నా భూమి మా పక్కింటి భూమి అనుకున్నా. మా పక్కింటి భూమి అనుకున్నా. రే నువ్వు ఇప్పటి వరకు పనులైనా కట్టుంటావు కదా, ఏదన్నా పన్ను తీసుకురా. పన్ను కదా సార్? తీసుకోవచ్చా సార్? తొందరగా తీసుకురా సార్. ఇప్పుడే మొన్ననే కట్టించుకున్నా పన్ను. దవడ పన్ను ఒకటి కట్టించుకున్నా, కింది పన్ను ఒకటి కట్టించుకున్నా. కింది పన్ను ఒకటి కట్టించుకున్నా.
అది దవడ పన్ను కింది పన్ను కాదా? ఇక్కడ దొరుకుతారా నాకు? భూమి పన్ను, భూమి పన్ను, ఇంటి పన్ను. ఇంటి పన్ను. అట టైం లేవు సార్ మాకు. ఎందుకు వస్తారా లోన్ కోసం మీరు? మీరు అప్పిస్తారని. కనీసం నీ దగ్గర ఏముందో నీ ప్రాపర్టీ అన్న తీసుకురారా. ప్రాపర్టీనే కదా. ప్రాపర్టీనే. నా దగ్గర ప్రాపర్టీ లేదు సార్. ఏంటి ఉంది మరి? అల్లం టీ బెల్లం టీ. అల్లం టీ బెల్లం టీ ఏందా నువ్వు? ప్రాపర్టీ అంటే ఇల్లు లేక భూమి. నువ్వే కదా టీ అడిగినావు. ఆ అందుకే ప్రాపర్టీ, అది కూడా టీనే కదా. ఏం టీ మీరు? అల్లం టీ తీసుకొస్తాడంట. వదిలేదురా నిన్ను. అప్పు ఎవరిస్తారా నీకు? నువ్వే. నేనా? నీకు అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? రెండు కూడా అకౌంట్ లో. ఏం అకౌంట్లు ఉన్నాయంటే? డోర్ కొడితే రాత్రిపూట అకౌంట్ ఓపెన్ అయితే మాకు. ఏంది? అదే అకౌంట్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ అకౌంట్ కావాలి మీకు? బ్యాంక్ అకౌంటా? అలాంటి ఏం లేవు మనకు. మరి ఏమున్నాయి? రాత్రిపూట డోర్ కొడితే ఓపెన్ అయితే అకౌంట్లు ఉన్నాయి, కావాలా? రాత్రిపూట డోర్ కొడతా అంటా ఏంటావా నువ్వు? అవి కూడా అకౌంట్లే కదా మాకు. పల్లెలో అకౌంట్లా? బ్యాంక్ అకౌంట్లా నేను అడిగేది? బ్యాంక్ అకౌంట్ అంటే ఏం లేవు. ఎక్కడి నుంచి దొరుకుతారా మీరు? బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకో. నేను పల్లె అకౌంట్ లో పెట్టుకుంటా. అవి కూడా ప్రాపర్టీని తీసుకోండి. ప్రాపర్టీ వద్దు, ఏందో ఏమొద్దా మీరు? నెత్తి నొప్పి. తలగా నొప్పి. నీకు నెత్తాడు. అరే అదంతా కాదు కానీ కనీసం నీకు పాస్బుక్ అయిన ఉందారా? నా దగ్గర పాస్బుక్ లేదా అయ్యారు? చూపెట్టు. చూపిస్తా చూడు. చూపెట్టు. దాన్ని 10th క్లాస్ పాస్ అయిన బుక్. ఎక్కడి నుంచి దొరుకుతావా నువ్వు? 10th క్లాస్ పాస్బుక్ నేనేం చేయను పెట్టుకొని? నువ్వే కదా పాస్ అయిన బుక్ దేవన్నావు. ఏంటి? పాస్ అయిన బుక్ అదే నేను పాస్ అయింది. నీ పాస్ అయిన బుక్ కాదా? నీ బ్యాంక్ బుక్, నీ పాస్బుక్. పాస్బుక్ లేదు కానీ ఏముంది మరి? బస్ పాస్ ఉంది. బస్ పాసా? బస్ పాస్ అది కూడా పాస్ అయింది అంతే కదా. పాస్ అయినావా? బస్సులో పాస్ అయినా. ఎగ్జామ్ పెడతారు కదా, దాంట్లో పాస్ అయినా. కండక్టర్ కూడా ఎగ్జామ్ పెడుతున్నా మీకు? పెడతారు. ఎప్పటి నుంచి అదే? కాలేదా నీకు? కావాలా? నేను మొన్ననే రాసానా. నువ్వు రాసింది వేర్లేదు. ఏమైనా కొడుకులు ఉన్నారా నీకు? ఒకడున్నాడు. కొడుకులు ఉన్నారు. ఉన్నాడు. ఎక్కడ పని చేశారు? ఫ్యాక్టరీలో పని చేస్తాడు. ఫ్యాక్టరీయా? ఏం ఫ్యాక్టరీ ఏంటి? ఇచ్చిగాడు ఫ్యాక్టరీ, గోకునేది. ఇచ్చిగాడు ఫ్యాక్టరీయా? ఏంటా? ఏం నీకేదైనా ఇబ్బందులు చెప్పు, ఇచ్చి పంపిస్తాను. ఎటకారాలు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటే? కారాలు తినవు, ఏం తినవు, మేమన్నా ఎటకాలు తాగాలి కదా. అరే నీకు నేను నమ్మి మొత్తం లాకర్ ఇచ్చేస్తాను రా. లాకర్ తాళం నీ చేతిలో పెట్టేస్తాను. ఏం చేసావేంటి నువ్వు? నాకు లాకర్ ఇచ్చావంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఫస్ట్ నా బ్యాగ్ లోపల పెట్టి బట్టలు తీసుకొని గుండు కొట్టించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాగ్ తీసుకొని లాక్ చేసి మీ చేతికి ఇస్తా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? లాకర్ అంటే దేవుని దర్శనం దగ్గర లాకర్ కాదు, బ్యాంక్ లాకర్వా. బ్యాంక్ లాకరా? ఎక్కడ దొరుకుతారేమో. బ్యాంక్ లాకర్ ఇచ్చారనుకో, బ్యాంక్కి ఇచ్చేస్తాం. నాకు తెచ్చేయాలి కదా. నువ్వే కదా నాకు ఏటీఎం. అరే అదంతా కాదు, నీకు కనీసం పాన్ అయినా ఉందా? పాన్లు బీడాలు అలవాట్లేస్తారు. ఒకప్పుడే వేస్తాను, ఇప్పుడు లేదు. నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేదేంటి? పాన్ అడిగావు కదా, అదే కదా పాన్ చేసుకునేది. పాన్ అంటే అది కాదు, పాన్ కార్డా? పాన్ కార్డా? పాన్ కార్డు ఈ కార్డులు ఏముండవు మా దగ్గర. ఏముంటాయేంటి మరి? మొత్తం అయ్యే స్కానింగే మాది. స్కానింగా? రే
అదంతా కాదు కానీ మీ బంధువులు మీ పేరెంట్స్ ఏవో ఒక సేవింగ్స్ పెట్టుకొని ఉంటారు కదా. సేవింగ్స్ ఇంతవరకు పెట్టుకున్నాం సార్, ఆ, ఇప్పుడు లేవు. ఎక్కడున్నాయి మరి? మొత్తం మా నాన్న చచ్చిపోతే సేవింగ్ తీసేసాం సార్, సేవింగ్ తీసేసాం సార్. అరే అది షేవింగ్ కాదురా, సేవింగ్ సేవింగ్. సేవింగ్ ఆ. అలాంటి ఏం లేవు సార్. కొట్టడం పోవడం అంతే, సేవింగ్ మనకి ఏం సంబంధం లేదు. ఆ? మీకు వస్తారా రాత్రిపూట? రాత్రిపూట వద్దండి, అదంతా కాదు కానీ మీ దగ్గర డిపాజిట్ ఉందా? దీపాజిట్టా? దీపాజిట్టా? డిపాజిట్ అయినయ్యా. దీపా జుట్టు దీపా దగ్గర ఉంటది, దీపా జుట్టు దీపా దగ్గర ఉంటది, నా దగ్గర ఎందుకు ఉంటది డిపాజిట్? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? దీపా జుట్టు కాదు, జుట్టు కాదు, డిపాజిట్. డిపాజిటా? ఆ. నాకు దీపా జుట్టు తెలుసు కానీ డిపాజిట్ తెలుసా? డిపాజిట్ తెలుసా? ఎందుకు వస్తారా మీరు? అప్పటికిదండి, అప్పటికిదండి. రేయ్, నేను నమ్మి నీకు అప్పియాలంటే నువ్వు ఏడుంటావు? ఊళ్ళో ఉంటావా పల్లెటూరులో ఉంటావా? అసలు నువ్వు పల్లెటూరులోనే ఉంటావా? నేను పల్లెటూరులో ఉండను. ఏడుంటావు మరి? మీరు అప్పించినాక లండన్ టూర్ పోతా, లండన్ టూర్ పోతా. ఆ? లండన్ టూరా? ఏంటాయ నువ్వు లండన్ టూర్ అంటావు? పల్లెటూరులో ఎందుకుంటావు నువ్వు డబ్బులు ఇస్తే? మరి ఏడుంటావు? లండన్కి వెళ్ళిపోతా టూర్కి. అని వెళ్ళిపోతావా? అని వెళ్ళిపోతావా? రేయ్, నేను నీ మంచితనం చూడాలనుకుంటున్నాను రా. నేను నీకు అప్పిస్తే నువ్వు ప్రజలకు ప్రజాసేవ చేస్తావా? ఏ సేవ చేస్తావు? నేను ఈ సేవలు ఏమో మనకు తెలియదు సార్. ఏం చేస్తావు ఏంటి మరి? రాత్రిపూట పంకజానికి సేవ చేస్తాను డబ్బులతో, రాత్రిపూట పంకజానికి సేవ చేస్తాను డబ్బులతో. పంకజం సేవరా? ఏంటా నువ్వు? నేను ప్రజలకు సేవ చేస్తావా? ఎవరికి సేవ చేస్తావా? నేనంటే పంకజంకు సేవ చేస్తా, పిట్టకు సేవ చేస్తా అంటావేంటా నువ్వు? అది కూడా సేవ కదా సార్, అది కూడా సేవ కదా సార్. ఏం సేవ? నువ్వు చేయలేదు సేవలో? రేయ్, నీకు అసలు అప్పిస్తే ఏ బిజినెస్ పెడతావు? బిజినెస్? ఆ. ఏ బిజినెస్ పెడతావు తెలుసా నేను? ఏ బిజినెస్ పెడతావు? అరుపులు బిజినెస్, అరుపులు బిజినెస్. అరుపులు బిజినెస్. రేయ్, సారీ సారీ, అది అరుపుల బిజినెస్ కాదురా. సారీ, పరుగులు బిజినెస్, పరుగులు బిజినెస్. ఓ, పరుపుల బిజినెసా? ఓహో, ఏమనుకున్నాను? అరుపుల బిజినెస్ అనుకున్నాను రా. అది ఉంటుంది పరుగులు తర్వాత అరుగులు, పరుగులు తర్వాత అరుగులు. ఎక్కడ దొరికావురా నాయన మాకు? మీ ఊళ్ళో నేను రాజ్యంకి అప్పిచ్చాను. నీకు రాజ్యం ఏమైనా తెలుసా? రాజ్యమే కదా. ఆ రాజ్యం ఈ రాజ్యం మనకు తెలియదు. మరి ఏది ఏ రాజ్యం తెలుసు? మనకు తెలిసిందల్లా ఆకలి రాజ్యం, మనకు తెలిసిందల్లా ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యమా? ఆకలి రాజ్యం కదా, ఆకలి ఆకలి రాజ్యం, ఆకలి ఆకలి రాజ్యం. రేయ్, నేను అడిగేది ఆకలి రాజ్యం కాదురా. రాజ్యం, రాజ్యం. రాజ్యం అంటే తెలుసులే. తెలుసా? అదే నేను అప్పిచ్చాను, ఒకసారి అడుగు వెళ్ళి. అడగదులే, నేనే అప్పు చూసుకుంటాను. అడగదులే, నేనే అప్పు చూసుకుంటాను. రేయ్, అదంతా కాదు. నేను నిన్ను నమ్మి ఒక లోన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏ లోన్ కావాలి నీకు? హౌస్ లోన్ కావాలా? కార్ లోన్ కావాలా? ఏ లోన్ కావాలి? ఆ రెండు వద్దు సార్. ఏంది కావాలి మరి? సైక్లోన్. సైక్లోనా? సైక్లోనా? సైక్లోన్ ఏంటా నువ్వు లోన్ గురించి అడిగి సైక్లోన్ అంటావు? ఆ సైక్లోన్ వస్తే చచ్చిపోతావు కదా. నువ్వు చచ్చిపోతావు దాంట్లో. అందరూ చచ్చిపోతాము. ప్యూర్ కటాసం ఉండదు కదా, ప్యూర్ కటాసం ఉండదు కదా. నా అప్పు తీసుకొని నాకే కట్టాలంటావు ఏంటా నువ్వు? మొత్తం మొత్తం నువ్వు కూడా పోతావు. సరే కానీ బ్యాంక్ బుక్ ఇచ్చేసుకుని, బ్యాంక్ బుక్ ఇచ్చేసుకుని. నాదా? ఏంటా? ఇస్తానులే. ఏం తింగరోడేనా నువ్వు, ఏం తింగరోడేనా నువ్వు. రేయ్, నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు కానీ నేను నిన్ను నమ్మి ఒక హౌస్కు లోన్ ఇవ్వాలనుకుంటున్నాను రా. ఏ హౌస్ కొనుక్కుంటావు ఏంటి? హౌసా సార్? మీకోసము ఆ. మా ఇంటి ముందు వైట్ షాప్ లో మ్యాన్షన్ హౌస్ కొనుక్కుంటా, మ్యాన్షన్ హౌస్ కొనుక్కుంటా. మ్యాన్షన్ హౌసా? నేను హౌస్ లోన్ కొనమంటే నువ్వు మ్యాన్షన్ హౌస్ అంటావేంటయా? ఇంట్లో కూడా హౌస్ ఉంది కదా సార్. హౌస్ కొనమంటే మ్యాన్షన్ హౌస్ అంట. మీకు కూడా అదే కావాలి కదా సార్, మీకు కూడా అదే కావాలి కదా సార్.
అయ్యారు ఆ. నాకు అప్పిస్తే జీవితంలో మర్చిపోలేరు మీరు. ఎందుకు మర్చిపోలేనా? అప్పే కొడతా కదా. ఆ? ఆ, ఏంటా నువ్వు అప్పే కొడతానంటున్నావు? అంతే కదా. నువ్వు స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉన్నావు. ఇవ్వవా? ఇవ్వను. ఇయ్యాలా? ఇవ్వకపోతే బాగుండదు. వద్దు. ఏం చేస్తావు? అర్థమైపోయింది నీది ఏషాలు. ఆ. సప్పుడుగా వెళ్ళిపో. అయ్యారు. అవసరం లేదు, వెళ్ళిపో. ఇయ్యండి కదా. నీకు ఇవ్వను. వెళ్ళిపో. వద్దండి, ఇలా అప్పు ఇచ్చి బాధపడకండి. వద్దు. దండం. సో చూసారుగా మన గలాటా గ్యాంగ్ ఎంత చక్కగా నవ్వించారో. ఒకసారి వాళ్ళని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. చాలా బాగా నవ్వించారు. ఇలానే మమ్మల్ని ప్రతి ఆదివారం నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి 95 న్యూస్ ఛానల్. తగ్గేదేలే కామెడీ షో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.